రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. ప్రేమైన సహోదరి సహోదరులారా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోన్లో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన ఇచ్చియున్నాడు. భయంకరమైన గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశమందుచున్నది, నీ సత్యశాంతత్వము అంతరిక్షమందుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. సహోదరి సహోదరులారా, రాజుల చేత నేను నరుల చేత నేను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మట్టిపాలగుదరు, వారి సంకల్పం నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, దేవా నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్మల్ని బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరల మమ్మల్ని లేవనెత్తువాడవు. నీ గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు యొద్ద ధైర్యముగా ఒప్పుకుని సాక్ష్యమిచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత తన కనబరుచునని ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకడును పాపల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మహోన్నతుడు, మహాత్యము గలవాడవు. జనములన్నిటిపైన నీవు ఇచ్చి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మేము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టు కృప చూపమని, అనేకులు ఎదుట గొప్ప సాక్షులుగా మమ్మల్ని నీవే నిలవబెట్టమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.